మాట చాలా స్పష్టంగా చెప్పారు 1980s పీరియడ్ లోపల. జిస్కి జితనీ సంఖ్యా బారి ఉస్కి ఉతనీ హిస్సేదారి అని చెప్పేసి, మేమెంతో మాకంతా అన్నారు వారు. మా జనాభా ఎంతైతే ఈ రాష్ట్రం లోపల ఈ దేశం లోపల అయితే ఉందో మాకు అంత వాటా కావాలి అని చెప్పేసి అన్నారు. అయితే నేనేమంటున్నాను ఈ వేదిక నుంచి అంటే, వాస్తవానికి ఈ రాష్ట్రం లోపల ఒక బీసీ డెడికేషన్ కమిషన్ ఏర్పాటైంది. ఏర్పాటైన తర్వాత చిరంజీవులు గారు చాలా సభలు సమావేశాలు నిర్వహించి వారికి సజెషన్స్ అండ్ అడ్వైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక సెన్సస్ సర్వే కండక్ట్ చేసి ఈ రాష్ట్రం లోపల బీసీల యొక్క జనాభా 46.25% అని చెప్పేసి ఒక ఫేక్ డాక్యుమెంట్ లో మన ముందు పెట్టడం జరిగింది. అంటే మన జనాభా ఎంత ఉంటే మనకు అంత వాటా ఉండాలి. ఆ వాటా 3 అంశాల లోపల ఉండాలి. రిజర్వేషన్స్ లోపల ఉండాలి. ఆ రిజర్వేషన్స్ 3గా ఉండాలి. నేను ఆ 3ని ఏమంటానంటే ట్రిపుల్ ఈ అంటా. ఈ ఫర్ ఎడ్యుకేషన్, ఈ ఫర్ ఎంప్లాయ్మెంట్, ఈ ఫర్ ఎలక్షన్స్, నథింగ్ బట్ పాలిటిక్స్. ఈ 3 లోపల కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలి అని చెప్పేసి ఆ డిక్లరేషన్ చెప్తా ఉన్నాను. ఇప్పుడు నేనేమంటే 2014 లోపల గత ప్రభుత్వం ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించింది. మరి ఈ సమగ్ర కుటుంబ సర్వే లోపల బీసీల జనాభా 51%గా వాళ్ళు తేల్చారు. 51%. ఈ ప్రభుత్వం సర్వే చేసి బీసీల జనాభా 46.25% అని చెప్పింది. అంటే 2014 నుంచి దిస్ ఈస్ 2025, సుమారుగా 10 సంవత్సరాలు దాటింది. 10 సంవత్సరాలు దాటినప్పుడు జనాభా పెరుగుతుందా తగ్గుతుందా? జనాభా పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుందా తగ్గుతుందా? మరి 2014లో 51% ఉన్నటువంటి జనాభా 2024-25 నాటికి 46.25% ఎట్లా తగ్గింది? అంటే 46.25% కాదు, మోర్ దాన్ 50% ఈ రాష్ట్రం లోపల మన జనాభా ఉన్నది. కాబట్టి మన జనాభా ఎంతైతే ఉందో మనకు అంత మాట కావాలి. అయితే ఇంకొక స్టెప్ నేను ముందుకేసి అంటున్నా, మేమెంతో మాకంత కాదు, మీకెంతో మీరెంతో మీకంత అని చెప్పేసి నేను అంటాను.